హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మొన్న నుండి చూసుకుంటే మన సబ్స్క్రైబర్స్ ఈ క్వశ్చన్ అయితే రిపీటెడ్గా అడుగుతున్నారు. స్నాప్డ్రాగన్ 675 వర్సెస్ స్నాప్డ్రాగన్ 710 ఈ రెండు ప్రాసెసర్స్లో ఏ ప్రాసెసర్ బెటర్ అని చెప్పేసి చాలామంది అయితే ఈ క్వశ్చన్ని రిపీటెడ్గా అడుగుతున్నారు. ఎందుకంటే రెండు కూడా మనకు మిడ్ రేంజ్ ప్రాసెసర్సే, రెండు కూడా మనకు బడ్జెట్ సెగ్మెంట్ ప్రాసెసర్సే. సో స్నాప్డ్రాగన్ 675 చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్లో ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే ఇప్పుడు రియల్మీ 3 ప్రోలో వస్తుందని మనకు న్యూస్ అయితే ఉంది. సో రెండు కూడా మనకు బడ్జెట్ ఓరియంటెడ్ ఫోన్సే, అందుకే చాలా మందికి డౌట్ అయితే వస్తుంది 675 బెటరా లేకపోతే 710 బెటర్ అని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో నేను అన్ని డిపార్ట్మెంట్స్లో కంపేర్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్ ఏ ప్రాసెసర్లో బెటర్ ఉంటుంది, గేమింగ్ ఏ ప్రాసెసర్లో బెటర్ ఉంటుంది, సో ఓవరాల్గా 675 వర్సెస్ 710 రెండిట్లో ఏది బెటర్ అనేది చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ ఫస్ట్ మనము ఆర్కిటెక్చర్ నుండి స్టార్ట్ చేద్దాము. సో స్నాప్డ్రాగన్ 675 చూసుకుంటే ఇది 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే ఇది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ఆర్కిటెక్చర్ నంబర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పవచ్చు. సో మనకు అంత పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది ప్రాసెసర్ అండ్ అంత తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. సో స్నాప్డ్రాగన్ 675లో మనకు 11 నానోమీటర్ ఉంది. అదే స్నాప్డ్రాగన్ 710లో చూసుకుంటే 10 నానోమీటర్ ఉంది. సో 11తో కంపేర్ చేస్తే 10 తక్కువ కాబట్టి 710. సో 710 ప్రాసెసర్ అనేది మనకు కొంచెం తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది హెవీ గేమ్స్ ఆడేటప్పుడు, హెవీ టాస్క్ చేసేటప్పుడు. అండ్ అదేవిధంగా మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ కూడా బెటర్ ఉంటుంది 710లో. సో ఆర్కిటెక్చర్ విధంగా చూసుకుంటే మనకు 675 కన్నా 710 కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం CPU గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్సే. సో స్నాప్డ్రాగన్ 675 చూసుకుంటే దీంట్లో మనకు రెండు పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. క్రయో 460 కోర్స్, ఇవి గోల్డ్ కోర్స్ అని చెప్పొచ్చు. ARM Cortex A76 మీద బిల్డ్ అయిన కోర్స్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2 GHz ఉంటుంది. సో ఇవి చాలా పవర్ఫుల్ కోర్స్ అని చెప్పొచ్చు. మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్లో కూడా ఇవే కోర్స్ని యూజ్ చేస్తారు. సో కిరిన్ 970 ప్రాసెసర్లో కూడా ఇవే కోర్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు కోర్స్ మనకు చాలా పవర్ఫుల్ కోర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా 6 కోర్స్ చూసుకుంటే ఇవి పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అని చెప్పొచ్చు. సో ARM Cortex A55 మీద బిల్డ్ అయిన కోర్స్. సో 1.8 GHz క్లాక్ ఉంటాయి. ఇవి కూడా క్రయో 460 కోర్సే, కాకపోతే ఇవి సిల్వర్ కోర్స్. అండ్ నెక్స్ట్ మనం స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే సో దీంట్లో కూడా మనకు రెండు పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఇవి క్రయో 360 కోర్స్. సో ఇది మనకు గోల్డ్ కోర్స్ అని చెప్పొచ్చు. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 2.2 GHz ఉంటుంది. అండ్ ఇవి ARM Cortex A75 మీద బిల్డ్ అయిన కోర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా 6 కోర్స్ చూసుకుంటే ఇవి మనకు పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఇవి కూడా క్రయో 360 మీద బిల్డ్ అయిన కోర్సే, సిల్వర్ కోర్స్ అని చెప్పొచ్చు. ARM Cortex A55 మీద బిల్డ్ అయిన కోర్స్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1.7 GHz ఉంటుంది. సో క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 710లో 2.2 GHz ఉంది, 675లో చూసుకుంటే 2 GHz ఉంది. సో అయినప్పటికీ మనకు 675లో కొంచెం పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది 675 కొంచెం బెటర్ ఉంటుంది 710తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే సో పర్ఫార్మెన్స్ విషయంలో మనకు 675 స్లైట్ ఎడ్జ్ బెటర్ అని చెప్పొచ్చు 710తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం GPU చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 675లో మనకు Adreno 612 GPU ఉంది. సో దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 700 MHz ఉంది. అదే మనం స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే దీంట్లో Adreno 616 GPU ఉంది. సో ఇది లేటెస్ట్ GPU అని చెప్పొచ్చు. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 750 MHz ఉంది. సో క్లాక్ స్పీడ్ పరంగా, ఫ్రీక్వెన్సీ పరంగా చూసుకుంటే మనకు Adreno 710లో GPU కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ విషయంలో. సో GPU చూసుకుంటే మాత్రం మనకు ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ పరంగా 710 కొంచెం బెటర్ ఉంది 675తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే రెండు కూడా మనకు UFS 2.1 స్టోరేజ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో UFS 2.1 మనకు కొంచెం ఫాస్టెస్ట్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. సో EMC స్టోరేజ్తో కంపేర్ చేస్తే. అండ్ రెండు కూడా మనకు DDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో రెండు కూడా మనకు సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మోడమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా 4G LTE మోడమ్సే, కాకపోతే స్నాప్డ్రాగన్ 675లో చూసుకుంటే మనకు X12 మోడమ్ ఉంది. అదే స్నాప్డ్రాగన్ 710లో చూసుకుంటే X15 మోడమ్ ఉంది. సో ఈ X15 మోడమ్ కొంచెం లేటెస్ట్ మోడమ్ అని చెప్పొచ్చు. సో కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది నెట్వర్క్. సో మనకు అప్లోడ్ స్పీడ్ చూసుకుంటే రెండు
రెండిట్లో కూడా 150 Mbps ఉంది సేమే, కాకపోతే డౌన్లోడ్ స్పీడ్ మాత్రం మనకు ఈ X12 మోడమ్ మ్యాక్సిమం 600 Mbps వరకు సపోర్ట్ చేస్తుంది. అదే మనం X15 మోడమ్ చూసుకుంటే మ్యాక్సిమం 800 Mbps వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇంత Mbps సపోర్ట్ చేసినా కూడా నార్మల్ యూజర్ అయితే ఇంతనైతే యూజ్ చేయడు. సో 600 Mbps కూడా ఎవరు యూజ్ చేయరు. సో ఇంత స్పీడ్ ఉన్న నెట్వర్క్ అయితే మనకు ప్రెసెంట్ అయితే లేదు. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 675 మనకు ట్రిపుల్ కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 710 మనకు ఓన్లీ డ్యూయల్ కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. సో రెండిట్లో కూడా మనము 4K 30 FPS లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ రెండిట్లో కూడా మనము 1080p 120 frames per second లో స్లో మోషన్ వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా పరంగా చూసుకుంటే 675 ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది కాబట్టి స్లైట్ ఎడ్జ్ బెటర్ అని చెప్పవచ్చు 710తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనము ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 675 క్విక్ ఛార్జ్ 4+ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే ఇది క్విక్ ఛార్జ్ 4K సపోర్ట్ చేస్తుంది, క్విక్ ఛార్జ్ 4+కి అయితే సపోర్ట్ చేయదు. సో ఛార్జింగ్ విషయంలో మనకు స్నాప్డ్రాగన్ 675 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే మన ఇండియాలో క్విక్ ఛార్జ్ 4కి సపోర్ట్ చేసే ఛార్జర్సే రాలేదు ఇంకా. సో కాబట్టి నార్మల్ యూజర్స్కి ఇది కూడా అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే రాదు. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 675 మనకు మ్యాక్సిమం 1080p వరకే సపోర్ట్ చేస్తుంది, అంటే మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. అదే స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే మనకు 2K డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో QHD ప్లస్ డిస్ప్లేని కూడా సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా మనకు స్నాప్డ్రాగన్ 710 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ రెండు ప్రాసెసర్స్ యొక్క మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవి. సో రెండు కూడా మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అనే చెప్పొచ్చు, మంచి పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్సే. సో రెండిట్లో ఏది బెటర్ అంటే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ విషయంలో స్లైట్ ఎడ్జ్ 675 బెటర్ ఉంది 710తో కంపేర్ చేస్తే. అండ్ గేమింగ్ విషయంలో అండ్ GPU పరంగా చూసుకుంటే మనకు 710 కొంచెం బెటర్ ఉంది 675తో కంపేర్ చేస్తే. అండ్ మనకు కెమెరా పరంగా 675 ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా క్విక్ ఛార్జ్ 4+ సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు మ్యాక్సిమం కొంచెం 675 బెటర్ ఉంది 710 కన్నా ఆన్ పేపర్ చూసుకుంటే. సో చూడాలి రియల్ టైంలో ఏది బెటర్ ఉంటుందో. సో మ్యాక్సిమం మనకు రియల్మీ 3 Proలో 710 ప్రాసెసరే వస్తుంది. సో ఒకవేళ ఫోన్లో 710 వస్తే డెఫినెట్గా రియల్మీ 3 Pro అండ్ రెడ్మీ Note 7 Pro రెండింటిని అయితే పక్కన పెట్టి నేను కంపేర్ చేస్తాను. సో రియల్ టైంలో దేంట్లో మనకు పర్ఫార్మెన్స్ బెటర్ ఉంది అండ్ దేంట్లో గేమింగ్ బెటర్ ఉందని చెప్పేసి రియల్ టైం కంపారిజన్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.